పెదగుళ్ళే పంతులు అంటుండే నకసిక పర్యంతం అలంకారం చేస్తారే పొట్టిదానే ఈ రోజు అంటుంటున్నాను. ఇగో ఇది ఈరోజు పాదాల కాడికెంచి మొత్తము నెత్తి దాకా స్వామికి అలంకారం చేసిండ్రు. మొత్తం నేత్ర దర్శనము, స్వామి కళ్ళు మంచిగా కనబడుతున్నాయి. స్వామి ఇంత అలంకారం చేయాలని ఆలోచన ఎట్లా? హర్షద్జీ గారని బెంగళూరులో మరియు చెన్నైలో నేను ఎలాగైతే దేవతామూర్తులకు అలంకరణ చేస్తానో అలాగే బెంగళూరులో చెన్నైలో వారు మనుషులకు దేవతా రూపాలు వేసి ఫోటోగ్రఫీ చేస్తుంటాం. అంటే ఒక్కొక్కసారి మీకు అనిపించవచ్చు లక్ష్మీదేవి ఎంత బాగుంది, అమలకరణ ఉంటే బాగుంది అని అనిపించినప్పుడు మీకు ఆ కోరిక తీర్చడానికి వారు అలా మీకు మేకప్ చేసి మీకు ఫోటోగ్రఫీ చేసి మీకు ఇస్తారనమాట. పాపం ఆయన బెంగళూరులో చాలా బిజీగా ఉంటారు, చెన్నైలో చాలా బిజీగా ఉంటారు. ఆయన కూడా నేను వెళ్ళి స్వామి ఆయనని రిక్వెస్ట్ చేస్తాను. ఆయన వచ్చి ఇక్కడ ఇలా వెంకటేశ్వర రూపంని అలంకరణ చేసి పెట్టారు. ఈరోజు ఈ దేవాలయ ప్రాంగణంలో ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు 6 అలంకరణలు కనిపిస్తాయి. ప్రతి 3 గంటలకు 4 గంటలకు అలంకరణ చేంజ్ అవుతుంటుంది. అయ్యో స్వామి ఎన్ని గంటలకు మారుతుంది? మాకు ఒక మాట చెప్పు, నేను అది చూసుకుపోతా. మళ్ళీ 3 గంటల కంటే కష్టం. కానీ 1 గంట కాగానే లక్ష్మీదేవి వస్తుంది, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, విష్ణుమూర్తి, రకరకాల దేవతలందరూ కూడా ఇలా. ఇంకొకటి 2:30 గంటలు 3 గంటలు ఇలాగే నిల్చొని ఉండాలి అలంకరణ చేసుకొని. వీళ్ళకి ఈ అలంకరణ చేసినంతసేపు ఎవరు కూడా మంచినీళ్ళు కూడా తాగకుండా అలాగే నిల్చొని ఉంటారు. బాత్రూమ్కి కూడా పోరు. అన్నీ మేకప్ తీసిన తర్వాత మేకప్ అంతా రిమూవ్ చేసిన తర్వాతనే కాలకృత్యాలు తీసుకోవడం కానీ టీ కాఫీ తాగడం కానీ నీళ్ళు తాగడం కానీ వారు చేస్తుంటారు. చాలా శ్రమతో స్వామి. ఇప్పుడు ఈయన మనిషి మీద వెంకటేశ్వర స్వామి అలంకారం చేసిండ్రు, బెంగళూరు స్వామి చేసిండు హర్షద్జీ గారు అని. చాలా హర్షద్జీ ఈ స్వామి పేరు మరి లోపల ఉన్న వెంకటేశ్వర స్వామి, లోపల ఉన్న స్వామి నిజంగానే వెంకటేశ్వర్లు. హర్షద్జీ స్వామి మామూలు మనిషి కాదు. ఇప్పుడు కోపం వస్తే పోషం మేషం వేసుకోవాలి అనిపిస్తుంది. ఇక ఈసారి తీసుకుపోయి నన్ను మా ఊళ్ళో నలపోషం ఉంటది, ఆ అమ్మ వేషం వేసుకొని అందరినీ యాపకొమ్మలు పెట్టి కొట్టాలన్నంత కోపం వస్తుంది కొంతమందిని. అగో అట్లా అనిపించినప్పుడు ఒకసారి హర్షద్ స్వామి నంబర్ పెట్టు జర, నాకు నీ దండం పెడతా. అయ్యో స్వామి, ఈ రోజు రాత్రి దాకా 6 అలంకారాలు కనబడతాయి అంట. వెంకటేశ్వర స్వామి ఈరోజు నన్ను దీవించిండు. మీరు కూడా వచ్చి స్వామి దీవెనలు అందుకోండి. అట్లనే చార్మినార్ కాడు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి, చార్మినార్ నుండి మన భాగ్యలక్ష్మి అమ్మకు తూర్పు దిక్కు ఉంటుంది ఈ గుడి. కాబట్టి ఇడికి వచ్చి మంచిగా దర్శనం చేసుకోండి. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా పబ్లిక్ అంతా చల్లగా ఉండాలని స్వామి నేత్ర దర్శనం తోటి చూపించిన నా తెలంగాణ పబ్లిక్ అంతా మంచిగా ఉండాలి. మీరు అందరు ఆరోగ్యం బాగుండాలి. గోవింద గోవింద. మళ్ళొక ముచ్చటితోటి మళ్ళా కలుద్దాము. ఎన్ని రోజుల నుండి నడుస్తుంది అన్న ఈ డెకరేషన్? 10 రోజుల నుంచి నడుస్తుంది అన్నమాట డెకరేషన్. ఆలోచన ఎప్పటిది ఇదంతా? అంటే గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఈ అలంకరణ మారుస్తూ ఉంటారు. ఈసారి అలంకరణ మనకి తిరుపతిలో ఎలాగైతే పూలతో అలంకరణ ఉందో అలాగ అలంకరణ చేశారు. ఈసారి పబ్లిక్ ఉదయం నుంచి ఇప్పుడు దాకా చూస్తే ఒక 10,000 మంది దాకా పబ్లిక్ వచ్చారమ్మా. ఉదయం 5 గంటల నుంచి బారుల మీద దర్శనానికి క్యూ లైన్లో మనకి వీధి చివరి దాకా ఇటు చార్మినార్ దాకా జనాలు ఉన్నారమ్మా. మొత్తం ఒక 10,000 మంది. ఏది తొక్కిసలాట లేకుండా నింపాదిగా అందరికీ దర్శన భాగ్యం కలిగిస్తోంది ఈ దేవాలయం. రమణాచార్యులు గారు అలాగే శృంగారం ఆత్రాచార్యులు గారు వారి ఆధ్వర్యంలో మొత్తం అందరి సహాయ సహకారాలతో, పోలీస్ వారి సహకారాలతో, జిఎంసీ వారు అందరూ ప్రతి ఒక్కళ్ళు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్ తోటి ఈరోజు ఈ బాలాజీ మందిర్లో మనకి ముక్కోటి ఏకాదశి బాగా స్వామి ఆలయం అని వచ్చిన బాలాజీ మందిర్ అంటారు. మామూలుగా బాలాజీ మందిర్ అంటారమ్మా. బాలాజీ మందిర్ అంటారు. తమ్ము నీ పేరు ఏం పెడతాము? నా పేరు శ్రీకాంత్. శ్రీకాంత్ ఏం కొలు చేస్తాం? కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ఎక్కడ మీరు ఉండేది? మిరాలమండి మాది. మిరాలమండి మహంకాళేశ్వర టెంపుల్ కమిటీ వాళ్ళం మేము. సో ఇక్కడ ఆత్రేయ గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా 3 రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టేసేసి ఇక్కడ సేవలో ఉంటాం. 3 రోజులు లీవ్ పెట్టేసేసి ఇక్కడే పొద్దున రాత్రి ఇక్కడే సేవలో ఉంటాం. చాలా అద్భుతంగా ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజే స్వామివారికి నేత్ర దర్శన భాగ్యం మనకు కలుగుతుంది. కాబట్టి అందరూ లక్షలాది పబ్లిక్ తరలి వచ్చి వెంకటేశ్వర స్వామికి నేత్ర దర్శనం మనం భాగ్యం కావాలని ఇక్కడ దేవుడి దర్శనానికి వస్తారు.